ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు పిల్లరా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలం వేకువని లేచి రీతిగా ఆయన పాద సముఖంలో ఉండి ఆయన నామాన్ని గణపరచడానికి, ఆరాధించడానికి మనకి ఇచ్చినటువంటి విలువైన సమయాన్ని బట్టి, గణనామాన్ని బట్టి మహిమ ప్రభావములు ఆయనకు మాత్రమే చెల్లును గాక. క్రీస్తునందు పిల్లైన థౌజండ్లు స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలు, ఆత్మీయులందరికీ రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ఉదయకాలపు శుభాలు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. మీరు అంత బాగున్నారు కదా, చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మేము ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలిభాగస్తులై వాక్యాన్ని ధ్యానించండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తెరచి చూడండి. లేని పక్షాన నేను చదువుతున్న మాట విని గ్రహించండి, వాక్యధ్యానంలో పాల్గొనకండి. నేటి దిన ధ్యాన వాక్యంగా 32వ సంకీర్తన 2వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మన కొరకు దీవించును గాక. తలలోంచి కన్ను మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడ, మహాగణుడ, సర్వాధిపతి, సర్వశక్తిమంతుడ, స్తోత్రాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఈ ఆత్మచేత, నీ కృప చేత అనేక మందిని బిడ్డల యొక్క ఆత్మీయ మేలు కొరకు జరిగిస్తున్నందుకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నాయన కార్యక్రమంలో ఎలాంటి ఆటంకాలు ఎదురుపడకుండా నీవే నిరాటంగా కొనసాగిస్తూ బలపరుస్తున్నందుకే స్తోత్రాలు. ఈ దినం కూడా అటు రీతిలో నీ మాటల ద్వారా బలపరచండి. ఇంకా అనేక మంది బిడ్డలు ఈ కార్యక్రమంలో పాలిభాగస్తులు అవడానికి కృప చూపించండి. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోండి. యేసు నామముని ప్రార్థన అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులరా. చదువుకునేటువంటి ఈ కీర్తన మనందరికీ పరిచయమైనదే. కానీ ఈ 2వ చరణాన్ని గమనిస్తే ఎవరు ధన్యులు అనే మాటను ఇక్కడ మనం చూస్తాం. మొదటి చరణం కూడా అలాగే అంటాడు, అతిక్రమములు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందిన ధన్యుడు అంటూ దేవుని చేత నిర్దోషి అని ఎంచబడితే, ఆత్మలో కపటము లేనివారుగా ఉంటే మనము ధన్యులమని దేవుని వాక్యం చాలా స్పష్టంగా సూటిగా జ్ఞాపకం చేస్తుంది. గమనించినప్పుడు ఈ 2 చరణాలలో శ్రేష్టమైన మాటలు రాశాడు కీర్తనకారుడు. చేయకూడని పనులను వర్ణించడానికి, తీయొద్దు అని దేవుడు చెప్పిన వాటిని వివరించడానికి ఇక్కడ హీబ్రూ భాషలో 3 వేరు పదాలు కనిపిస్తూ ఉంటున్నాయి ఈ 2 చరణాల్లో. మొదటి దానికి అర్థం ఏంటంటే దేవుని ధర్మశాస్త్రాన్ని అతిక్రమించడం. మరో దానికి ఏంటంటే చేయవలసిన దాని గురి తప్పి ప్రవర్తించడం, ప్రక్కదారులు పట్టడం. మూడవది ఏంటంటే క్రియాపాపం, అంటే శిక్షకు తగిన దోషం చేయడం. నిర్గమకాండం 34:7 వచనంలో ఈ 3 పదాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. గమనించండి, ఎవరైనా పాపాలు ఒప్పుకుంటే, పశ్చాత్తాపడితే, పాత నిబంధన కాలంలో దేవుడు అలా ఒప్పుకున్న వారి విషయంలో ఎలా ప్రవర్తించాడో, ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడో తెలిపేట మాటలు 3 కూడా ఉన్నాయి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చూడండి, క్షమించడం అంటే ఎత్తి పైకి లేపడం. రెండవది తొలగించడం అనేటువంటి అర్థం నుంచి, హీబ్రూ పదం నుంచి వచ్చింది ఇది. ఇక గమనిస్తే రెండవది కప్పివేయడం, అంటే మరి ఇక కనబడదు ఆ పాపం అనేది, ఆ దోషం అనేది ఇక కనబడదు. మూడవది జరిగిన తప్పును లెక్కలోకి తీసుకోకపోవడం. జరిగిన తప్పును అసలు వీడు తప్పు చేయలేదు. మొదటిది ఏంటంటే ఎత్తి పైకి లేపడం లేక తొలగించడం. రెండవది కప్పివేయడం. మూడవది అసలు లెక్కలోకి రాదు. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో పౌలు భక్తుడు ఈ మాటలను ఎత్తి రాయడం ద్వారా, లేక అక్కడ ఈ మాటలు ప్రస్తావించడం ద్వారా దేవుడు మనుషులను నిర్దోషులుగా తీరుస్తాడు అనేటువంటి సంగతి, లేక తన ప్రభు దానికి పాత నిబంధన సమ్మతిస్తుందని చూపించడం జరిగింది. హల్లెలూయా. అంటే ప్రతి మనిషి కూడా దోషం చేసిన వాడే, పాపంలో బ్రతికిన వాడే. అయితే ఆ పాపము నుండి, దోషం నుండి విడిపించబడి నిర్దోషిగా ఉండాలి, నిర్దోషిగా ఎంచబడాలి. పైగా ఆత్మలో ఎలాంటి కపటము లేకుండా, కల్లా కపటం అంటారు కదా, కల్లా కపటం లేదు వీటిలో. చిన్నపిల్లలు చూసినప్పుడు మనం ఏమంటాం, వాళ్ళకి ఏం తెలియదురా, పసిపిల్లలు, వాళ్ళకి కల్లా కపటం తెలియదురా, వాళ్ళకి ఎలాంటి అసూయ లేదురా. అలాంటి మనస్తత్వం కావాలనేది దీని ఒక వాక్యం చెప్తున్నమాట. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అయితే క్షమాపణ మనం పొందాలనంటే
పాపాన్ని ఒప్పుకోవడం అనేది మనసారా ఉండాలి. హల్లెలూయా. అందుకే యోహాను మొదటి పత్రికలు అంటాడు, మనము పాపము లేని వారు అని చెప్పుకుని ఎడలా మనల్ని మనమే మోసపుచ్చుకుందాం అంటాడు కదా. పాపాన్ని ఒప్పుకునేది అనేది మనసారా ఉండాలి. అదే కాకుండా వాస్తవమైనదిగా ఉండాలి. హల్లెలూయా. తన విషయం గురించి, తన పాపం గురించి ఉన్నది ఉన్నట్టు చూస్తూ దానికి సరైనటువంటి పేరు పెట్టి తన దోషాన్ని దేవుని ఎదుట ఎవరైతే హృదయపూర్వకంగా ఒప్పుకుంటారో వారు ధన్యులు. ఇందులో ఎలాంటి సందేహం లేదు, ఎలాంటి వేరే మాటలకు తావు లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. అడిగాడు, తమను తాము మోసం చేసుకుంటూ తామెవరో ఎలాంటి వారో సరిగా గుర్తించకుండా ఉండేవారు ఎంతమంది లేరండి లోకంలో. కానీ వాక్యం చెప్తుంది, అలాంటి వారు మీలో ఉండొద్దు. కనుక ఈ రెండు చరణాలు గమనించాలి. అతిక్రమములకు ఒప్పుకోవాలి, మన పాపానికి ప్రాయశ్చిత్తం పొందాలి. అంతేకాకుండా ప్రాముఖ్యంగా దేవుని చేత నిర్దోషి అని ఎంచబడాలి. చూడండి, ఆత్మలో కపటం ఎందుకు లేకుండా ఉండాలన్నాడంటే, మనం ఆరాధించే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు చెప్పాలి ఆత్మతో సత్యంతో ఆరాధించాలని చెప్పి దీని చాలా స్పష్టంగా చెప్తుంది. కాబట్టి మన ఆత్మలో ఆయన ఇమిడి ఉన్నాడు, నివాసం చేస్తున్నాడు. మన ఆత్మ ఆయన ద్వారా నడిపించబడుతుంది కనుక ఆ పరిశుద్ధాత్మ దేవుని సందిగ్ధంలో పడకుండా, పరిశుద్ధాత్మ దేవుడు మన ద్వారా సందేహాలకు తావివ్వకుండా, ఏమంటే మన ఆత్మలో ఎలాంటి కపటానికి తావివ్వకుండా ఉంటే మనము ధన్యజీవులం. కనుక హృదయకాల ప్రియులు గమనించాలి, ఒప్పుకోకుండా దాచిపెట్టుకునే పాపం ఒక విశ్వాసి పాలిట ఏమండి చాలా దుఃఖానికి, బాధలకు మూలమవుతుంది. ఎందుకంటే అలాంటి వారిపై దేవుడు శిక్షించే తన హస్తాన్ని చాపుతాడు. కనుక నేనంటే ఉదయకాల సమయంలో ఒకవేళ ఈ సంవత్సరంలో 2వ మాసంలో ఇటు రీతిగా మనము ఒకవేళ పాపం ఒప్పుకొని వారిగా ఉంటే, అతిక్రమమును పరిహారం నొందకుండా ఉంటే, దేవుని చేత నిర్దోషిని ఎంచకుండా ఉంటే, ఈరోజు వాక్యం నీతో నాతో మాట్లాడుతుంది. అట్టి త్రోవలో మనము మలుచుకోవడానికి, మన విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి మనం ప్రయత్నము చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించును కాక. తలలోంచి కన్ను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, సర్వాధిపతి స్తోత్రాలు. తిరిగి మనకు నూతన ఉదయకాల సమయంలో ఎక్కువనే రీతిగా నీ పాద సముఖంలో నీ మాటలు ధ్యానించడానికి, నీ మాటలు వర్ణించడానికి నీ ఆశ నిలబెట్టుకున్న నీ పక్షంగా నిజమే నాయన, నీ చేత నిర్దోషిని ఎంచబడాలి. మా ఆత్మలో కపటం లేకుండా ఉంటే మమ్మల్ని ధన్యులు అంటున్నావు నాయన. మేము చేసిన అతిక్రమాలకు పరిహారం పొందాలి, మా పాపములకు ప్రాయశ్చిత్తం పొందితే ధన్యుడు అంటున్నావు. అట్టి స్థితిలో మేము ఉండడానికి నీకు సహాయం అనుగ్రహించి నడిపిస్తున్న స్తోత్రాలు నాయన. నూతన సంవత్సరంలో 2వ మాసం రీతిగా నీ కృప ద్వారా మమ్మల్ని నడిపిస్తూ బలపరుచున్న స్తోత్రాలు. మరింతగా నిశ్చితమైంది ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనేక మందిని బిడ్డలు పాలుభాగస్తులై నేను స్తుతించి ఆరాధించి వాక్యం ద్వారా బలపడి ఆత్మలో స్థిరపడడానికి కృప చూపించండి. మీరే మహిమ ఘనతలు పొందండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడేండు నడిపించును గాక. ఆమేన్.